అనేటువంటి వితత అనేటువంటి దేవతా స్థానంలో ఒక ఇంటి యొక్క ప్రధాన ద్వారాన్ని ఏర్పాటు చేసినట్టయితే ఆ ఇంటి యజమాని బానిసగా సేవకుడుగా మనస్సు ఇంద్రియాలు చెప్పిన వినేట్టుగా తయారయ్యేటువంటి దుర్భర పరిస్థితిని ఎదుర్కొంటాడు. వితత అనేటువంటి దేవతా స్థానంలో ఒక ఇంటి యొక్క ప్రధాన ద్వారాన్ని ఏర్పాటు చేసినట్టయితే ఆ ఇంటి యజమాని బానిసగా సేవకుడుగా మనస్సు ఇంద్రియాలు చెప్పిన వినేట్టుగా తయారయ్యేటువంటి దుర్భర పరిస్థితిని ఎదుర్కొంటాడు అని వాస్తుశాస్త్ర గ్రంథాలు చెబుతున్నాయి. అసలు ఈ వితత అనేటువంటి దేవతా పదం ఎక్కడుంటుంది, ఎందుకు అలా జరుగుతుంది అనే విషయాన్ని చూద్దాం. సాధారణంగా ఒక ఇంటిని లేదా వ్యాపార సముదాయాన్ని, ఒక ఇండస్ట్రీని ఏర్పాటు చేసేటప్పుడు ఏకాశీతి పదవాస్తు పద్ధతిలో గృహ నిర్మాణం చేపట్టాలి అని చెప్పి వాస్తుశాస్త్ర గ్రంథాలు చెబుతున్నాయి. ఏకాశీతి పదవాస్తు అంటే 10 అడ్డు గీతలు 10 నిలువు గీతల ద్వారా 10 అడ్డు గీతలు 10 నిలువు గీతల ద్వారా మొత్తం 9x9 అంటే 81 భాగాలుగా ఈ బాక్స్, దీన్నే పదం అంటారు. వాస్తుశాస్త్రంలో దీన్ని పదం అంటున్నారు. 81 పదాలుగా ఏర్పాటు చేసి ఆ 81 పదాలను 45 దేవతా స్థానాలుగా విభజించి ప్లానింగ్ చేయడాన్ని ఏకాశీతి పదవాస్తు పద్ధతి అంటారు. వాస్తుశాస్త్ర గ్రంథాలన్నీ, క్లాసికల్ టెక్స్ట్స్ అన్ని కూడా ఇదే విధానాన్ని చెబుతున్నాయి. సో ఏకాశీతి పదవాస్తు పద్ధతిలో చెప్పినప్పుడు 45 దేవతా స్థానాలు ఏర్పడతాయి అని చెప్పుకున్నాం. ఆ 45 దేవతా స్థానాలు, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఒక ఐడియల్ ప్లాట్ ని చూద్దాం. ఈ ప్లాట్ 0 degrees నార్త్ అంటే ఉత్తరానికి 0 డిగ్రీలకు కరెక్ట్ డైరెక్షన్స్ కు ఉంది. స్క్వేర్ ప్లాట్ 45 అడుగులు బై 45 అడుగులు, ఉత్తరానికి 0 డిగ్రీలు ఉన్నటువంటి ఒక స్క్వేర్ ప్లాట్ తీసుకున్నట్టయితే 45 దేవతా స్థానాలు ఎలా ఉంటాయంటే మధ్యలో బ్రహ్మ, ఆర్యమ, వివస్వాన్, మిత్ర, భూధర్, ఆప్, అపవత్స్, సవిత, సవిత్ర, ఇంద్ర, ఇంద్రజయ్, రుద్ర, రుద్రజయ్, శిఖి, పరిజన్య, జయంత, ఇంద్ర, సూర్య, సత్య, బ్రీష్, అంతరిక్ష, అగ్ని, పూష, వితత్, గ్రహక్షత్, యమ, గంధర్వ, భృంగరాజ్, మృగపిత్ర, దువ్వారిక్, సుగ్రీవ్, పుష్పదంత్, వరుణ్, అసుర్, సోష్, రోగ్, మారుత్, నాగ్, ముఖ్య, బల్లాట్, సోమ్, సర్ప, అతిథి, దితి. ఇవి మొత్తం 45 దేవతా స్థానాలు. ఈ దేవతా స్థానాల్లో తూర్పున ఉన్నటువంటి 9 అయిపోయిన తర్వాత అగ్ని, పూష, ఆ తర్వాత వచ్చేది ఈ స్థానం పేరే వితత్. వితత్ వితత్ అనేటువంటి దేవతా స్థానం చెప్పారు. వాస్తుశాస్త్ర నియమాల ప్రకారం దక్షిణం ఇల్లు నిర్మించుకోవాలంటే గృహక్షత్, ఇది గృహక్షత్, ఈ ప్రాంతం గృహక్షత్. గృహక్షత్ స్థానంలో ప్రధాన ద్వారాన్ని ఇన్స్టాల్ చేయాలి. దక్షిణంలో మెయిన్ డోర్ పెట్టడానికి ఉన్నటువంటి ఒకే ఒక పదం గృహక్షత్. ఈ పదంలో ఇన్స్టాల్ చేయమని చెప్తుంది మెయిన్ డోర్ ని. అది కాకుండా కొంచెం జరిగి యువతల వితత్లోకి వస్తే, మెయిన్ డోరు ఇక్కడ కాకుండా జరిగి యువతలకు వస్తే ఆ వ్యక్తి బానిసగా సేవకుడి మనస్తత్వంగా మారిపోతాడు. మనస్సు ఇంద్రియాలకు లోబడి బానిసగా తయారవుతాడు. కాబట్టి మనం ఇంటిని ప్లానింగ్ చేసేటప్పుడు ఖచ్చితంగా మెయిన్లీ దక్షిణం ఫేసింగ్ ఉన్నటువంటి ఇంటిని ప్లాన్ చేసేటప్పుడు మెయిన్ డోర్ ఎక్కడిస్తున్నాము అనేది అత్యంత ప్రధానమైనటువంటి విషయం. ఎక్కువ మంది దక్షిణం అందరికీ కలిసి రాదు అంటారు. ఎందుకు కలిసి రాదంటే ఇదే ప్రధాన కారణం. గృహక్షతేమో అత్యంత అద్భుతమైన ప్లేస్ మెయిన్ డోర్ పెట్టడానికి. పక్కనే ఉన్నటువంటి వితత్ స్థానం మాత్రం మనిషిని లాలసుడిగా, బానిసగా, సేవకుడి మనస్తత్వం ఉండేట్టుగా తయారు చేస్తుంది. కాబట్టి ప్లానింగ్ లో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. అయితే ఇంతకు ఈ వితత్ అంటే ఏమిటి? వితత్ అనే పదాన్ని వాస్తుశాస్త్రం ఎట్లా వర్ణించిందంటే అధర్మం, అసత్యం, అబద్ధంగా చెప్పింది.
వితత్తుకు అర్థం ఏం చెప్పిందంటే అసత్యం, అబద్ధం అని చెప్పడం జరిగింది. నెక్స్ట్, వాస్తవ రూపాన్ని దాచిపెట్టి మరొక విధంగా కనిపించడం. తనేంటో తను చెప్పడు, కనిపించడు, అది దాచిపెడతాడు కొత్త రకంగా. అంటే బహుశా అతను ఒక మోసకారు అనుకోండి, తన యొక్క కపటత్వాన్ని, మోసత్వాన్ని కనపడనీయకుండా దాచిపెట్టి చాలా సౌమ్యుడిగా, మృదు స్వభావిగా బయటికి అంటే లోపల ఉండేది ఒకటి, బయటకు ఉండేది ఒకటిగా చెప్పబడింది వితత్ అనేటువంటి దేవతాస్థానం యొక్క అర్థం. నెక్స్ట్, వ్యక్తులు మాయా అధర్మవర్తనులై పనులు చేస్తూ ఉంటారు. ఈ గృహక్షత్తులో నెగిటివ్ చార్జ్డ్ అయి ఉంటే, గృహక్షత్ యొక్క పదం నెగిటివ్లీ చార్జ్డ్ అయి ఉంటే మాయ అబద్ధంతో, అబద్ధ వర్తనులై, అధర్మ వర్తనులై ప్రవర్తించేట్టుగా తయారు చేస్తుంది. నెక్స్ట్, వ్యవహారం, ప్రవర్తన పూర్తిగా అసత్య పునాదులపైనే ఉంటుంది. అతను చేసేటువంటి పనులు ప్రతిదీ కూడా అబద్ధం మీదనే, అసత్యం మీదనే డిపెండ్ అయి ఉంటుంది. వితత్ యొక్క స్థానం నెగిటివ్లీ చార్జ్ అయినప్పుడు, నెగిటివ్లీ చార్జ్ అంటే వాస్తు దోషం ఉండడం, అంటే ఆ స్థానంలో శల్య దోషం ఉండడం కానీ, ఫ్లోర్ అనీవెన్ గా ఉండడం కానీ, గోడలు పెచ్చులు వారిపోయి ఉండడం కానీ, యాంటీ కలర్ వేయడం కానీ, ఇలాంటివన్నీ కూడా వాస్తు దోషాలే. అక్కడ ఎంట్రన్స్ ఏర్పాటు చేయకూడదు, ఒక ఎంట్రన్స్ ఏర్పాటు చేయడం కూడా వాస్తు దోషమే. కాబట్టి ఇలాంటి వాస్తు దోషాలన్నీ, ఒక టాయిలెట్ ఏర్పాటు చేయడం, ఇవన్నీ కూడా వాస్తు దోషాలే. వీటి వల్ల వితత్ స్థానం కల్పించేటువంటి పరిణామాలు, అతను వ్యవహారము, ప్రవర్తన పూర్తిగా అసత్య పునాదులపైనే ఆధారపడి ఉంటుంది. కనిపించేదే నమ్ముతారు, వెనకాల దాగి ఉన్న నిజాన్ని గ్రహించరు. కళ్ళకి ఏదైతే కనిపిస్తుందో దాన్ని మాత్రమే నమ్ముతారు, దాని వెనకాల ఉన్నటువంటి సత్యాన్ని గ్రహించేటువంటి పరిస్థితి ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండదు. నెక్స్ట్, షోప్టప్ వ్యవహారాలు, అబద్ధాల కోరుగా ఉంటారు. వితత్ స్థానం పాడైపోయి ఉంటే షోప్టప్ వ్యవహారాలు, అక్కడ ఏమీ ఉండదు, కానీ అన్నీ ఉన్నట్టు అందరికీ భ్రాంతి కలిగించాలనేటువంటి, అందరి దగ్గర గొప్పగా కనిపించాలనేటువంటి షోప్టప్ వ్యవహారం. షోప్టప్ వ్యవహారం చేయడం అంటే వితత్ స్థానం వాస్తు దోషం కలిగి ఉంది అని గుర్తించాలి మనం. నెక్స్ట్, వితత్ ప్లస్ సత్య. మనకు సత్య పదం ఎక్కడుంటుందంటే శిఖి, పర్జన్య, జయంత, ఇంద్ర, సూర్య, సత్య. ఈ పదము వితత్ పదము. ఈ రెండుగానే వాస్తు దోషం కలిగి ఉంటే ఇంక అక్కడ చెప్పేది ఏమీ లేదు, సర్వం నాశనం. వితత్ పదంతో పాటు సత్య పదం కూడా వాస్తు విరుద్ధంగా ఉన్నట్టయితే ఆ ఇల్లు పూర్తిగా కొలాప్స్, ఆ వ్యక్తి చాలా దరిద్రమైన ప్రవర్తన కలిగి ఉంటాడని ఖచ్చితంగా చెప్పవచ్చు. కాబట్టి నెక్స్ట్ ఇంకా ఏముంటదంటే, మనస్సు ఇంద్రియాలకు లోబడి బానిసగా మారిపోతాడు. అంటే డ్రగ్స్ అడిక్ట్ కావచ్చు, ఆల్కహాల్కి అడిక్ట్ కావచ్చు, జూదము, రేసింగ్ ఇలాంటి వాటికి అడిక్ట్ కావచ్చు, దేనికైనా ఏదో ఒకదానికి బానిసగా మారిపోతాడు. నెక్స్ట్, నిర్ణయాలు సొంతంగా తీసుకోలేడు, తన నిర్ణయాలను తాను తీసుకోలేడు. చిన్న నిర్ణయానికి కూడా ఎదుటి వ్యక్తులపై ఆధారపడవలసి ఉంటుంది. వృధా ఖర్చు ఎక్కువ చేస్తాడు, అవసరానికి మించి ఖర్చు చేస్తూ ఉంటాడు, ఆదాయానికి మించి ఖర్చు చేస్తూ ఉంటాడు. ఖర్చు షోప్టప్ కోసమే, జస్ట్ ప్రదర్శన కోసమే ఖర్చు చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వాస్తు నియమానుసారంగా దక్షిణంలో వితత్ అనేటువంటి దేవతాస్థానం అత్యంత జాగ్రత్తగా, చాలా కేర్ఫుల్ గా, ఒక రకంగా చెప్పాలంటే ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్లాన్ చేయాల్సినటువంటి దేవతాస్థానం వితత్.